ఆదికాండము 45వ అధ్యాయము ఆదికాండము 45వ అధ్యాయము మొదటి వచనము నుంచి 8వ వచనం వరకు మన సహోదరుడు జోజ్ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాడు. ఆదికాండము 45వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను అనుకున్న జాక ఆ ఎదుటి ప్రతి మనుషులు వెలుపలికి పంపివేయడానికి దగ్గరగా చెప్పారు. యోసేపు తన సహోదరులకు తాను తెలుసుకున్నప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి లేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తును పరువుంట వాడును వినేది. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతుకున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరుడు అతని సమ్ముఖ ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయి, అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరుడితో చెప్పినప్పుడు వారు తన దగ్గరకు వచ్చేది. అప్పుడు అతడు, ఐగుప్తులకు వెళ్ళినట్టు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు నేను యోసేపుని నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాప పుట్టింప నీవుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపింది. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను పోతాయను లేని సంవత్సరములు, ఇంకా 5 సంవత్సరములు మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణములతో కాపాడటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించారు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయినను నన్ను పరలోకు తండ్రిగాను అతని ఇంటికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. చాలండి. ఇందులో ఏదన్నా ఒక మాట మిమ్మల్ని పట్టుకుందా? ఏ మాట పట్టుకుంది? దేవుని ఎన్నో వచ్చినాం అమ్మా, చదువు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మంచిది, కూర్చుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సంకల్పమే నాపై అనురాగమే. చీకటి చాటున ఒక వెలుగు ఉంది, కానీ దేవుడు మనకి చీకటినివ్వలేదు. చీకటి దాచిన వెలుగును మనకిస్తున్నాడు. మారా లోపల ఒక మధురమైనది ఉన్నది. మారా అనగా చేదు. ఆ మారాను దేవుడు మనకి ఇవ్వటం లేదు. మారా వెనక దాచబడిన మధురాన్ని దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. సిలువ శ్రమల లోపల విజయం ఉన్నది. ఆ శ్రమలను దేవుడు మనకి ఇవ్వటం లేదు. ఆ శ్రమల ద్వారా, సిలువ ద్వారా వచ్చిన జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములో నాకను గ్రహించి, నా మంచి మమత సమతలు మనోహర స్థలములో నాకను గ్రహించి, మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు. సురక్షితముగా నన్ను ఆద్యంతమై మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు. సురక్షితముగా నన్ను ఆద్యంతమై
యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై, యేసయ్యా నీ ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న. మరొకసారి చెబుదాం హృదయం అంతటితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న. అందరూ కలిసి యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, నీకున్న అనురాగమే. నీ సంకల్పమే నాపై నీకున్న. నిన్ను స్వస్థపరిచిన, నిన్ను బాగు చేసిన, నీకు మేలు చేసిన, నీకు మాధుర్యాన్ని ఇచ్చిన, నీకు జయాన్ని ఇచ్చిన ఆయన నీ ఎడల ఆయనకున్న ఆ సంకల్పము తప్ప మరొకటి కానే కాదు. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతామా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, మా సృష్టికర్త, రాబోతున్న మా పెండ్లి కుమారుడా, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను నమ్ముచున్నాను, ఎక్కడ ఉన్న ప్రతి వారి నొసటి మీద నీ పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వేయబడి ఉందని నేను నమ్ముచున్నాను. నీ ముద్ర వేయబడిన వారే నిన్ను స్తుతిస్తారు, వారు మాత్రమే నిన్ను ఆరాధిస్తారు, వారు మాత్రమే నీ మాటను ఆత్మీయంగా హృదయములోకి చేర్చుకోగలుగుతారు. ప్రభువా, అట్టి కృప ఈ కృపా గుడారములో అయ్యా నీ మేఘ స్తంభము కింద, నీ అగ్ని స్తంభము కింద ఉన్న కరుణాపీఠం ఉన్న ఈ గుడారములను నీ ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యము కొరకు నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడను అయోగ్యుడను ప్రభువా, నన్ను మరుగుపరచండి. చదవబడిన లేఖనము ద్వారా మాతో మాట్లాడి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి సంఘములో గత వారం అంతా కూడా నిజంగా నేను చలమయ్య కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి పార్వతి విషయంలో, సువార్తమ్మ కుటుంబంలో పార్వతి విషయంలో ప్రతి అడుగులో మరి చలమయ్య మాధవి వెళ్ళి వారి ఇంట్లోకి వచ్చిన శోధన విషయమై వాళ్ళు అక్కడ ఉండి ప్రార్థన చేసి, వర్షం వచ్చిన, తుఫాను వచ్చిన వారు నిజంగా వారు చేసిన త్యాగం చాలా గొప్పది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. సహోదరుడు అలాగ నిలబడి, వారి కుటుంబం అలాగ నిలబడి, నేనైతే ఇక్కడి నుంచి అంటే వెళ్ళటానికి నాకు అవకాశాలు దొరకలేదు, ఎప్పటికప్పుడే నాకు అవకాశాలు దొరకలేదు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ మరి వాక్యం యొక్క నెరవేర్పు మీ కుటుంబంలో ఒక శోధన వచ్చినప్పుడు సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి వాళ్ళకి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి స్వస్థత ఇస్తాడని వాక్యం చెప్పినట్లుగా ఆ వాక్యము సువార్తము కుటుంబంలో నెరవేరటాన్ని బట్టి నిజంగా చాలా సంతోషించాను. మరి ఆ బిడ్డ నరాల బలహీనతతో అనారోగ్య పాలయ్యి చీకటి, ఒక భయంకరమైన ఒక దురాత్మ లాంటి చీకటి, మరి వాళ్ళ దయ్యాలను వెళ్ళగొట్టి, ఆ చీకటిని వెళ్ళగొట్టి, ఆ బలహీనతలు వెళ్ళగొట్టి నేను వెళ్ళేసరికి చక్కగా స్వస్థపరచబడి, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మరి స్వస్థపరచబడి చక్కగా కూర్చొని ఉన్నారు. కొంత సమయం నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నేను ప్రార్థన చేసి రావడం జరిగింది. వచ్చేటప్పుడు సహోదరుడికి అదే చెప్పాను, చలమయ్య నిన్ను బట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు చేసిన పరిచర్యను బట్టి నిజంగా సేవకుడు రాకపోయినా ఆ స్థలములో ఉండి
ఆ కుటుంబానికి అండగా నిలబడిన విధానం కొరకు సంఘంలో ప్రతివారు అలాగా ఉండాలి. అలాగా నేను దైవపరంగా నేను మాట్లాడుతున్నాను, మరొక విధంగా నేను మాట్లాడటం లేదు. మన సంఘంలో ఒకరికి బలహీనత వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్టుగా నిలబడి వారిని బలపరిచే రీతిగా, ఒకరు సేవకుడు దూరంగా ఉండొచ్చు, లేకపోతే వేరే దేశంలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ మీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని వారిని ఏం చేయాలంటే బలపరిచేవారిగా మీరు అక్కడ నిలబడాలి. ఆమేన్. అప్పుడు దేవుడు తన ఘనమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యము మన మధ్యకు వచ్చినప్పుడు మనము వాక్యముతో నిలబడటానికి ప్రభు కృప చూపులాగున మనందరం కూడా ముందుకు వెళ్దాము. మరి ఈరోజు చదవబడినటువంటి ఆ లేఖనాల విషయమై నేను ఒక 12 పేజీలు తీసుకొని వచ్చాను, కానీ ఇంకా సిద్ధపరచుకోవాల్సింది చాలా ఉంది. గురువారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నాకు లేఖనము, ఆదివారానికి సంబంధించిన లేఖనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఒకసారి వాక్యం చదువుతాను, మీకు ఆ వాక్యములో ఏ మాట మిమ్మల్ని పట్టుకుందో మీరు చెయ్యెత్తాలి. అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆల్రెడీ కొంతమంది చెప్పారు. మరొకసారి నేను లేఖనాన్ని మీకు అర్థమయ్యే రీతిలో, ఎందుకంటే సహోదరుడు ఇటు తిరిగి చదివాడు కనుక మీకు కొంతమంది చెవుల్లోకి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పుడు ఇటు నుంచి మనతో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ వినబడుతుందా? రైట్, మంచిది. ఆదికాండము 45వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాలు నేను చదువుతాను. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారి అందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. అంతటా యోసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిచ్చటకు వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి మీద ఏలికగాను నియమించెను. ఇందులో ఏ వచనం మిమ్మల్ని పట్టుకుందో చెయ్యెత్తి లేపాలి. 8వ వచనం. ఇంకా వాక్యం చదివేటప్పుడు ఎవరు వినలేదా? 2 సందర్భాల్లో ఆమెలు చెప్పారు గట్టిగా. 2 వచనాలప్పుడు 2 వచనాలప్పుడు గట్టిగా 5వ వచనము. ఈరోజు మన అంశము కూడా అదే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను గురువారం నేను ఎస్తేరు గ్రంథాన్ని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చే తీసుకున్నాను ఎస్తేరు గ్రంథము. తీసుకోగానే నేను ఎప్పుడు కూడా వాక్యములో, అంటే ఎస్తేరు గ్రంథం మనకు తెలిసినటువంటి కోణం ఏంటంటే, పెద్దరాణి తిట్టింది, చిన్నరాణి నవ్వింది. ఇదే మనకు తెలుసు, అవునా? వస్తికి అరిసింది, కోప్పడింది, ఎస్తేరు అంగీకరించింది. అంటే దాన్ని బట్టి మనకు తెలిసింది ఎంతవరకు అంటే, మరి మొదటి రాణి, నేను మొన్న గురువారం ఆ కోణమే మాట్లాడాను, ఈ కోణం మాట్లాడలేదు. కానీ ఈరోజు ఈ కోణం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు.
ఎందుకు ఆమె కోప్పడాల్సి వచ్చింది? ఈరోజు కారణం అది కావాలి మనకి. ఎందుకు వస్తికి రాజు మీద కోపపడవలసి వచ్చింది? సింపుల్ లాజిక్. దేవుని చిత్తము, ఇది ఒక పాయింటే. ఇంకా కరెక్ట్ పాయింట్ అది, రైట్. ఈరోజు ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలియచేస్తూ ముందుకు వెళ్తాను. ఏమిటి అని ఆలోచన చేస్తే, యేసేపు దగ్గరికి వెళ్ళటానికి ముందుగా నేను, అంటే ఇక్కడ జరిగిన సందర్భంలోకి వెళ్ళటానికి ముందుగా నేను యేసేపు యొక్క మొదటి చరిత్రలో కూడా నేను కొన్ని విషయాల్లోకి వెళ్ళాలి. అయితే ఈరోజు నా అంశం ఏమిటంటే, 5వ వచనములో ఆ మాట నన్ను పట్టుకున్నది. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 7వ వచనములో కూడా ఉంది, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఈ దేవుని చిత్తం ఎలా ఉందో మనం చూద్దాం ఈ రోజున. నిజంగా ప్రవక్త మాట్లాడిన కొన్ని విషయాలు కూడా నేను మీకు తెలియచేస్తూ నేను ముందుకెళ్తాను. మరి మనకు తెలుసు యాకోబుకి కుమారులు పుట్టారు. మీ అందరికీ తెలుసు. ఆదికాండం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 37వ అధ్యాయాన్ని మీరు చదవండి. మీరు చదువుతూ ఉంటే నేను కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్తాను. మరి యేసేపు ఎలాంటి వాడు అంటే కలలు కనేవాడు. అవునా? కలలు కనేవాడు, దర్శనాలు కనేవాడు, ఆ కలల యొక్క భావాన్ని కూడా చెప్పేవాడు. అవును కదా? దేవుడు ఆ ధన్యత యేసేపుకి ఇచ్చాడు. అంతేకాదు అతడు అందరికంటే తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు యేసేపు. ఆమేన్. తండ్రి చేత ఎక్కువగా అతడు అది కూడా అసూయే. ఎవరికి? అన్నలకి. వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు నాన్న, మమ్మల్ని ప్రేమించటం లేదు. అది కూడా యాకోబు సంతానములో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ హృదయాల్లో ఉంది, వాక్యములో ఉన్నది ఆ మాట. తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి వారు అతన్ని ద్వేషించారు అని. రైట్, నేను చూపిస్తా కొన్ని. 4వ వచనం చదువుదాం, 37వ అధ్యాయము. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. ఆమేన్. 5వ వచనం. యేసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. మీరు అక్కడ చదువుకుంటా 24వ వచనం దాకా మీరు చదువుకుంటా వెళితే ఎక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. యేసేపు మీద చూడండి, తండ్రి ఎక్కువగా ప్రేమించాడని, కలలు కంటున్నాడని, ఇంకా అతనికి వచ్చిన కళ చెప్పటం, మీ పనులన్నీ నాకు నమస్కారం చేస్తాయి. చిన్నోడు కదా, ఆ మాట అన్నది పెద్దవాళ్ళ కోపం వచ్చేసింది. అదే ఏంట్రా అసలు విలువ ఇట్లా అన్నంత కోపం వచ్చేసింది. తర్వాత దర్శనాలు చెప్తున్నాడు. మీరే కాదురా, తల్లిదండ్రులు కూడా, సూర్యచంద్రులు కూడా నమస్కారం చేయాలి. ఇంకా కోపం వచ్చింది, అసూయ వచ్చేసింది వాళ్ళకి. అందరూ ఒకే తండ్రి సంతానం, అవునా? కానీ ఒక్కడికే వస్తున్నాయి కళలు. మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని ఎతకాలండి. కుటుంబంలోనే 2-3 ఉంటారు, లేకపోతే 2 ఉంటారు. ఒకళ్ళు లేను దేవునితో నడిచేవారుగా ఉంటారు, ఒకళ్ళు లోకంతో నడిచేవారుగా ఉంటారు. వాడు ఎందుకు దేవునితో నడుస్తున్నా అంటే దేవుని చిత్తం అది. అంతే. ఒకటి దేవునితో నడవట్లేదంటే అది కూడా దేవుని చిత్తమే. ఆమేన్. మన చేతిలోనే అన్ని ఏళ్ళు ఒకలాగా ఉండవు, అవునా? కనుక అందరూ వీడి మీద అసూయ పెట్టుకున్నారు, అందరూ దేశం పెంచుకున్నారు. రెండవది ఏంటంటే అందరూ కూడా గొర్రెలు కాసుకునేవాళ్ళు. వీడని గొర్రెలు గాయడు. వీడు కలలు కంటం, దర్శనాలు కంటము, ప్రార్థన చేయటము, తండ్రికి ఎల్లప్పుడూ తోడుగా ఉండటము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనము అమ్మ అందరూ చూడండి, బాగున్న ఇంటిని బాగు చేస్తామా, చెడిపోయిన ఇంటిని బాగు చేస్తామా? చెడిపోయిన ఇంటిని బాగు చేసేటప్పుడు ఖర్చు అయ్యిద్ది, అవునా?
చెడిపోయి అంటే మన ఇంటిని రిపేర్ చేసేటప్పుడు కొత్త ఇల్లు కట్టే దానికంటే ఎక్కువగా రిపేర్ చేసే ఇంటికే ఖర్చు ఎక్కువైంది. మీరు ఎప్పుడైనా గమనించండి. రిపేర్ చేసే బదులు ఆ ఇల్లు పడేసి కొత్త ఇల్లు కట్టడం చాలా బెస్ట్. అవునా కదా? మనకు కావాల్సిన డిజైన్లో మంచిగా కట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన యొక్క లేఖనాన్ని చూసినప్పుడు మరి యేసేపు కలలు గంటము, దర్శనాలు చూడటము, అలాగే అతడు తన అన్నల దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి వచ్చిన కళను వెళ్ళి చెప్పడానికి కుతూహల పట్టము, వెళ్ళి అన్నలకు చెప్పాడు, అన్నయ్యలారా వీళ్ళు ఏం చేశారంటే యేసేపును చూసారే కలలు కనేవాడు వస్తున్నాడు రా అని దేశం పెంచుకొని అతని క్షేమ సమాచారం కూడా అడగలేదంట, పగ పెంచుకొని. ఎట్లున్నావురా, ఏంటి సముడా, సహజం, బాగున్నావు. ఎందుకంటే వీళ్ళు నెలల తరబడి అరణ్యంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ లాగా ఉదయం మేకలను తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి అట్లా కాదు. రాకపోతే ఇప్పుడు ప్రమేళ ఊరుకోదు, అడవిలో ఏం చేస్తున్నావు 2 రోజుల నుంచి ఉంటుంది కదా. కనుక అక్కడ ఆ కాలంలో అలా కాదు. గొర్రెలను తోలుకొని వాళ్ళు వెళ్ళారంటే 6 నెలలు, సంవత్సరన్నర తర్వాత మరలా గృహాలకు వచ్చేవాళ్ళు. ఆమేన్. వాళ్ళ గొర్రెల పిల్లలను కనేవి, అవి అమ్ముకునేవాళ్ళు, డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, ధనముతో వచ్చేవాళ్ళు ఇంటికి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో ఎలా ఉండేదంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు బాధ్యతలు అప్పగించేవాళ్ళు. ఆమేన్. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు, తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తండ్రి మాట జవదాటేవాళ్ళు కాదు. విధేయత. ఏంటండి? విధేయత. ఇది మనకు కావాలి. ఇప్పుడు యేసేపు తండ్రికి ఎంత విధేయుడిగా ఉన్నాడో దేవునికి కూడా అంతే విధేయుడిగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమన్నా కళ్ళగా అంటున్నాడు, దర్శనాలుగా అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసాము, అతడు తన తల్లిదండ్రులు కూడా తనకి నమస్కారం చేస్తారు అనేటటువంటి ఈ భావం అంతా తెలియచేయగానే వాళ్ళు ఏమనుకున్నారంటే అసూయపడ్డారు. కానీ యాకోబు అయితే ఆ దర్శనాన్ని గుర్తుపెట్టుకున్నాడంట. యాకోబు ఈ మాట గుర్తుపెట్టు, మీరు కూడా గుర్తుపెట్టి. యాకోబు యేసేపు యొక్క దర్శనాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇతను మరలా ఏం చేశారు, వీళ్ళు అతన్ని అమ్మేశారు, కొట్టారు, వస్త్రాలు చించారు. గుంటలో 20వ వచనం మనం చూస్తే 18వ వచనం నుంచి అతడు దగ్గరికి రాక మునిపే వారు దూరం నుండి అతను చూచి అతన్ని చంపడానికి దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు గనవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీడిని తినివేసానని చెప్పుదాం. అప్పుడు వీడి కలలేమోగునో చూతుము రండి ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. 24వ వచనము నిలువుటంగి తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్త ఏం మాట్లాడాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మరి ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానంలో 113వ పేరాలో ప్రవక్త మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు యాకోబు యొక్క సహోదరులందరూ యేసేపు దగ్గర అంటే ఐగుప్తుకు వచ్చారు. జాగ్రత్తగానండి. ఐగుప్తులో ఎవరున్నారంటే యేసేపు ఉన్నాడు, కనానులో ఇజ్రాయేలు ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. దేవుని చేత ఆశీర్వదించబడిన ఇశ్రాయేలేను కనానులో ఉన్నాడు, తన కుమారులు అందరూ కలిసి. ఐగుప్తు అంటే శ్రమ, కొలిమి. ఇజ్రాయేలు చెప్పారు కదా, కొలిమిలో నుంచి ఆయన మమ్మలను బయటికి విడిపించాడు. శ్రమలతో కూడుకున్నది, అవునా? అంతేకాదు బానిసత్వం, అవునా? అక్కడ స్వతంత్రం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీ ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం ఉండదు. ఒక రాజు యొక్క పెత్తనములో, ఒక రాజు యొక్క అధికారంలో నువ్వు నివాసం చేయాలి. ఆమేన్. ఐగుప్తు ఏంటంటే సాతాను. ఇప్పుడు నీవు సాతాను చెప్పినట్లే ఆడాలి. మధ్యరాత్రుల్లో 2 గంటల దా ఫోన్ చూసినా సైతానే నేను ఆడిస్తుంది. పొద్దున్నే లేకలేకపోతున్నావంటే సైతాన్ని నిన్ను మేల్కొల్పనీయట్లేదు. సెలవు రోజు పిల్లలు ముందు లెగుతారు, బడి రోజు లేకరం, ఆదివారం కూడా లేకరం. ఈరోజు పొద్దున్న నా మనవరాలను నేను వెళ్ళి లేపాను, లేకుండా ప్రార్థన అంటే వాళ్ళు ఇడిదిరిగి ఎట్టయితే లేచి కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదే సెలవు అయితే మేము లెక్క ముందే లేచి బయట ఆడుతూ ఉంటారు వాళ్ళు. చూసారా? అంటే దేవుని యొక్క సన్నిధి అనగానే ఒక ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని
దేవుని సన్నిధికి వెళ్లకుండా ఏదో ఒక రీతిలో నిద్రో బలహీనతో ఆటంకాలు అభ్యంతరాలు కలగజేసి ఆటంకపరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ ఆ కనాన్ నుంచి వీళ్ళు ఐగుప్తుకి ఎందుకు వస్తున్నారు అంటే మనం చదువుకున్న వచనంలో ఏమనుందంటే 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉంది, సేద్యమైనను కోత ఎన్నో లేని సంవత్సరాలకి 5 అంటే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. కాబట్టి యాకోబు ఏమన్నాడంటే మీరు ఐగుప్తుకి వెళ్ళి ఆహారం తీసుకురండి అని పంపించాడు. సరే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు. ఆమేన్. వారితో బెన్యామీను అనేటటువంటి ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏం ప్రవక్త ఏమన్నాడంటే అతడైతే తన సహోదరులను చూసి గుర్తుపట్టాడు, కానీ అతడు ఎవరో ఆయనను గుర్తించలేకపోయాడు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే అతను ఒక రాజకుమారుడు, ఆయనకి భయపడుతున్నారు. అప్పుడు యోసేపు అడుగుతున్నాడు మీరెవరు అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేమందరము ఒక మనిషి యొక్క కుమారులం, అతడి పేరు యాకోబు, అతడు వృద్ధుడై ఉన్నాడు, అతని పేరు ఇశ్రాయేలు కూడా, అతడు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే చెబుతున్నారో వీళ్ళందరూ మనం మాట్లాడుతున్నాడంటే అతడు ఆ యొక్క ద్వారములను మూసివేసినప్పుడు అతడు ఏమై ఉన్నాడో తనను తాను వారికి తెలియచేసుకుంటున్నాడు. ఇది ఎలా ఉంది ఈ సంఘటన ఎలా ఉందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచారో యమ్మాయి అనే గ్రామానికి 2 వెళుచున్నప్పుడు వారితో ఆయన నడుచుచున్నను వారు ఆయన్ను గుర్తించలేకపోయారు. ఆయనకు తెలుసు వీళ్ళెవరో, క్లెయఫా అని మరొక శిష్యుడని దేవునికి తెలుసు. ఇక్కడ యోసేపు ఎందుకంటే దేవుడు శిష్యుల్ని సహోదరులు అన్నాడు. ఆయన మీరు నా శిష్యులు కాదు, ఇక నుంచి మీరు నాకు సహోదరులు. ఆమేన్. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టినట్లే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ 2 శిష్యులను గుర్తుపట్టాడు, కానీ వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఆమేన్. కానీ ఒక సమయం రాబోతుంది, ఆయన ఏమై ఉన్నాడో తన్ను తాను బయలుపరుచుకునే గడియ. ఆమేన్. ఒక మాటలో మీకు ఇది చెప్పాలంటే ఇది దేవుని యొక్క 3వ రాకడ. అక్కడ యాక్చువల్గా మనకు తెలిసిన 3 రాకలు ఏంటంటే, ఒకటి ఆయన వచ్చి వధువుని విమోచించడానికి, రెండవ రాకడ వచ్చి విమోచించిన వధువును తీసుకొని వెళ్ళటానికి, 3వ రాకడ తీసుకెళ్ళిన వధువుతో వచ్చి అక్కడ పరిపాలన చేయడానికి. కానీ మధ్యలో ఒక రాకడ ఉంది. ఈరోజు నేను దాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆ రాకడ ఏమిటో తెలుసా? వధువును అంతఃపురములో ఉంచి ఆయన మరలా తిరిగి వెనక్కి రాబోతున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వధువుగా ఉండేటట్లయితే మీకు వాక్యం అర్థమవుతుంది. నేను పెళ్లి కుమార్తెను ఎత్తబడే సంఘంలో ఉన్నాను అనుకుంటే ఈ లేఖనం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎందుకొరకు? ఆయన తన చిన్న బెన్యామీనుని కలుసుకోవడానికి. ఆమేన్. ఆయన తనకంటే చిన్నవాడైన బెన్యామీనును తనతో ఉంచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కనానును విడిచి బయటకు వచ్చిన తరువాత, జాగ్రత్తగా గమనించండి, కనాను నుంచి బయటకు వచ్చిన తరువాత ఎందుకొరకు బయటకు వచ్చాడు అంటే తన సహోదరులు ఆయనను బయటికి వెళ్ళగొట్టారు, ఆయనను అమ్మివేశారు. ఆయన కలలు కనేవాడని, దర్శనాలు చూసేవాడని, దేవునితో నడిచేవాడని, తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడ్డాడని. ఆమేన్. వాళ్ళ హృదయములో అసూయ, దేశము, పగ, కక్ష అన్నీ పెంచుకున్నారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు వర్తమానంలో, ఇశ్రాయేలు సంఘం అనే వర్తమానంలో. ఇశ్రాయేలీలు ఏం చేశారు? యూదులు ఏం చేశారు? ఆయన వారి మధ్యకు వస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన మీద అసూయపడ్డారు. ఈయన దర్శనాలు చెబుతున్నాడని, ఈయన పరలోకపు వాక్యాన్ని చెబుతున్నాడని,
అబ్రహాము కంటే ముందున్నానంటున్నాడు. యోబు నా గురించి రాశాడంటున్నాడు. మోషే నా గురించి రాయలేదని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు బోధిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేశారు యూదులు? ఆయన వారి మధ్య రక్త సంబంధిగా వస్తే ఆయనను అక్కడ నుండి ఏం చేశారు? కొట్టారు, తరిమి కొట్టారు, గోతులో వేశారు, సిలువ వేశారు, చంపివేశారు. ఆయన వస్త్రాన్ని తీసుకొని చీటీలు వేసుకున్నారు. ఆమేన్. ఇప్పుడు యాకోబు యొక్క కుమారులు కూడా యేసేపు యొక్క వస్త్రాన్ని అలాగే తీసుకొని చీట్లు వేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్ని నాణేలకైతే యోధ అమ్మాడో వీళ్ళు కూడా సహోదరులు ఐగుప్తీయులకి ఏం చేశారు? యేసేపును కూడా అలాగే అమ్మివేశారు. యేసేపు చెరసాల్లో వేయబడ్డాడు. ఆయనను దర్శనాలు చూస్తానే ఉన్నాడు. ఆమేన్. కలలు గంటానే ఉన్నాడు. రాజు గమనిస్తున్నాడు. యేసేపు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి కలుగుతుంది. యేసేపు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం ఫలిస్తుంది. రాజు గమనించి ఏం చేశాడు? పోతీఫరు ఆ యొక్క స్థానములో ఐగుప్తులో యేసేపును రాజుగా కూర్చోబెట్టాడు. అతనికి జఫ్నత్సా అనే ఒక పేరు కూడా, ఐగుప్తుల యొక్క పేరు కూడా యేసేపుకు పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. అంతటితో అయిపోలా. ఆయన ఏం చేశాడు? అన్యురాలైన అసేనతు అనే స్త్రీని అన్యురాలనిచ్చి యేసేపుకి వివాహము కూడా చేయటము జరిగింది. రైట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు యేసేపు దగ్గరికి సహోదరులు వచ్చేసరికి వధువు అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మరలా ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడు? వధువు ఎత్తబడిన తర్వాత శేషం ఒకటి ఉన్నది. 1,44,000 మంది శేషము ఒకటి ఈ భూమి మీద. ఆయన ఇజ్రాయేలీలో నుంచి అన్యుల్లోకి వచ్చిన తరువాత జాగ్రత్తగా విందాం. యేసేపు కనాను నుంచి ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత యేసేపుకు తెలియదు ఒక బెన్యామీన్ ఒకడు ఉన్నాడని. ఆమేన్. ఇప్పుడు అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయుల్ని విడిచి అన్యుల్లోకి రక్షణ తీసుకొచ్చిన తరువాత ఆమేన్ ఆయన అన్యులలో ఉండగా, ఆయన మన మధ్య ఉండగా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా నేను ఆగాలి. చూడండి, ఇక్కడ దేవుడంట బైబిల్ ఏం చెప్తుందంటే, లేఖనాలు టైం అవుతుంది మరి, లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఇశ్రాయేలీయులకు యూదులకు ఆయన గురుడితనం కలగజేశాడు. ఎందుకు గురుడితనం కలగజేశాడు? ఆయన మన ప్రాణములను రక్షించటానికి. ఆమేన్. మన జీవాలని కాపాడటానికి దేవుడే యూదులకు గురుడితనాన్ని కలగజేశాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటే వస్తికి ఎందుకు దేవుడు కోపాన్ని తీసుకొచ్చాడు? ఎస్తేరును తీసుకొచ్చి కోటలో కూర్చోబెడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వస్తికి కోపం రాకపోతే రాజు ఎస్తేరుని ఎత్తికేవాడు కాదు. యూదులు గనక గురుడితనం కలగకపోతే యేసుక్రీస్తు అన్యుల్లోకి వచ్చేవాడే కాదు. ఆయన మన వైపు చూసేవాడే కాదు. అన్యుల్లో వధువును ఎతికేవాడే కాదు. హల్లెలూయా. ఓ యాకోబు యొక్క కుమారులు యేసేపును ద్వేషించకపోతే యేసేపు ఐగుప్తులోకి వెళ్ళేవాడే కాదు. ఒకవేళ వెళ్ళకపోతే అక్కడ అన్య వధువు యేసేపు భార్య అయ్యేదే కాదు. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు ఎలాంటి ఒక ప్రణాళికను తీసుకొస్తున్నాడో చూడండి. ఆయన ఎలాంటి ఒక ప్రణాళికలో వెళ్తున్నాడో చూడండి. మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఉంటే, చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు పుట్టినప్పుడు గనక నేను ఉండినట్లయితేనా నీకు కూడా గుడ్డితనమే వచ్చేది. ఖచ్చితంగా నువ్వే మొట్టమొదట ఉండి గోష బిగిచ్చి సిలువేయండి ఆయన్ని, నువ్వే అరిచేదానివి. ఇది దేవుని ప్రణాళిక. ఆమేన్. ఇది దేవుని ప్రణాళిక. నేను ఆ వాక్యం చదవగానే నేను చాలా ఎంతగా అంటే దేవుడు టప్ప 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 తీసుకెళ్ళిపోయాడు వాక్యంలోకి. ఇంకెక్కడే ఉన్నా నేను. ఆదివారం కొరకు ఏం చెప్పాలి ప్రభువా అని
అడుగుతా వస్తావన్నా అంతే. ఆ మాట నా హృదయంలోకి రాగానే టపటపటపట వర్తమానం వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ 2 రోజులు ప్రయాసపడాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ ఏముందో, ప్రవక్త ఏం మాట్లాడాడో దీన్ని చదవటానికి నేను చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ సహోదరులు వచ్చారు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ మీకు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఏమిటో తెలుసా? ఇప్పుడే చెప్పాను. ఆయన వధువుని తీసుకెళ్ళాడు. వధువు అంతఃపురంలో ఉంది. వధువు అంతఃపురంలో ఉన్నది అంటే మనము అంతఃపురంలో దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. కానీ ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. దేని కొరకు తెలుసా? తన సహోదరులను కలుసుకోవటానికి. ఆమేన్. ఎందుకని? తన సహోదరులు ఆయన వైపు తిరిగే కాలం వచ్చింది. ఆమేన్. దాన్ని బట్టే మనం గమనించాలి. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతున్నారో మనకి ఎత్తబోటి యొక్క గడియ వచ్చిందని మనం గ్రహించాలి. ఆమేన్. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం చూడాల్సింది ఇండియాలో ఉన్న సూర్యుడు కాదు, ఇండియాలో ఉన్న టైం కాదు. మన టైము, మన యొక్క గురుతంతా ఇశ్రాయేలీల వైపు ఉన్నది. మన దృష్టి అంతా ఇశ్రాయేలీల మీద పెట్టాలి. ఎందుకంటే వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరగటం ప్రారంభించారో, కనానులో నుంచి వారు ఐగుప్తు ప్రయాణ కరువు ఎప్పుడైతే ప్రారంభమైందో, యాకోబు ఎప్పుడైతే చెబుతున్నాడో, అరే ఐగుప్తులోకి వెళ్ళండి, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ ఒక రాజు ఉన్నాడు, మీరు రోకలు తీసుకొని వెళ్ళి సమృద్ధిగా ధాన్యాన్ని, ఆహారాన్ని, మనకు కావాల్సిందంతా ఆ రాజు దగ్గర నుంచి కొనుక్కొని రండి. ఆ ఆహారం లేకపోతే మనం చనిపోతాము. ఇది ఆత్మీయ ఆహారం. ఇశ్రాయేలీలకి ఇప్పుడు వస్తుంది, వాక్యం లేకపోతే మేము చచ్చిపోతామని. ఇశ్రాయేలీలకి ఇప్పుడు తలంపు వస్తుంది, మా మెస్సియా లేకపోతే మేము చనిపోతామని. ఏమండి? వారికి ఇప్పుడు తలంపు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీలు వారి దేశంలోకి సమకూర్చబడి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. సింహాసనం మీద నుంచి రాజు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాజు తిరిగి మరల వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దానికి ముందుగా రాణిని అంతఃపురంలో పెట్టి, వధువుని అంతఃపురంలో పెట్టి, ఆయన తన చిన్న బెన్యామీనుని ఆ 144,000 మందిని కలుసుకోవటానికి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు ఇశ్రాయేలీల్లోకి. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన వచ్చి చూశాడు, అందరిని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. అప్పుడు అడుగుతున్నాడు, మీరెవరు? వాళ్ళు అన్నారయ్యా, మేము ఒకే మనుషుని యొక్క కుమారుడు, మా తండ్రి వృద్ధుడు, ఆయన పేరు యాకోబు, అతడు ప్రభు చేత ఆశీర్వదించబడిన వాడు, అతను ఇశ్రాయేలు అని కూడా ఆయన పిలవబడుతుంది. ఆయన మీరు ఎరిగి ఉన్నారా? ఓ నిజంగా ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నారు. వాళ్ళంతా భయపడ్డారంట, ఆ సహోదరులంట వాళ్ళు భయపడ్డారంట. సరే అడిగాడంట, ఇంకా ఎవరైనా మీకు సహోదరుడు ఉన్నాడా? అయ్యా మాకు ఒక సహోదరుడు ఉండేవాడు, కానీ ఇప్పుడు అతడు లేడు, అతడు మృగముల ద్వారా అతడు చంపబడ్డాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి అయితే చెప్పుతున్నారో ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న ఇద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి అయితే వారు మాట్లాడుకుంటున్నారు ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను వారు గుర్తుపట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆయన తను తాను బయలుపరచుకోబోతున్నాడు. ఆయన తను తాను బయలుపరచుకోవడానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? చెప్పండి, మొట్టమొదటి చేసిన పని ఏంటి? అన్యులందరినీ తన యొద్ద నుండి లేదు వాక్యం. జాగ్రత్త వినాలి. ఇక్కడ మనకు ఒక హెచ్చరిక. వధువు ఎత్తబడిన తర్వాత వధువుకి భూమి మీద ఉన్న అన్యులకి వాక్యము అన్ని తలుపులు వేసాడంట. ఆజ్ఞ ఇచ్చాడంట, తలుపులన్నీ వేసేయండి. అన్యులకి ఈయన కలుసుకోవటానికి లేదు, అన్యులు ఈయనతో మాట్లాడటానికి లేదు. ఐగుప్తులో ఎవరు యోసేపును చూసే అవకాశం లేదు. ఎందుకని? తలుపులన్నీ
వేయబడ్డాయి. నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు ఆయనతో జీవించు. ఆమేన్. ఒక్కసారి నీకు తలుపు వేయబడిందా, ఇశ్రాయేలీలకి ద్వారం తెరవబడుతుందని నమ్మాలి. ఎందుకంటే తలుపులు వేసి ఆయన తను తాను బయలుపరచుకోబోతున్నాడు. ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళ్ళినప్పుడు వారు లోపలికి వెళ్ళి తలుపులు వేసిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడు? ఇక లోకానికి ఆయన వేరై ఉన్నాడు. కానీ లోపలున్న తన శిష్యులకు ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఆ యొక్క ద్వారములన్నీ మూసివేసి అతడు ఏమై ఉన్నాడో ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఎంత ఆకలితో అంటే తన తండ్రి చెప్తున్నాడంట, మీరు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసుకురండి. ప్రవక్త చాలా వర్తమానాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను చెప్తున్నాను. 115వ పేరాలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఆ యొక్క గొప్ప రాజకుమారుడు వచ్చి నిలబడి ఉన్నాడు, ఆ యొక్క పెద్దలు కూడా వచ్చి నిలబడి ఉన్నారు. అతను చెప్తున్నాడు, విచారించవద్దు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తను తాను బయలుపరుచుకోగానే వాళ్ళందరంట భయపడ్డారంట. ఇతడు ఇప్పుడు రాజు స్థానంలో ఉన్నాడు, మనల్ని శిక్షిస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. వారు మెస్సియాను కనుగొనగానే ఇశ్రాయేలీల్లో ఈ భయం రాబోతుంది. సిలువ వేయమని కేకలేసింది మనమే, కొరడాలతో కొట్టించింది మనమే, అమ్మి వేసింది మనమే, గోతుల్లో పడవేసింది మనమే. ఇప్పుడు ఈయనే జడ్జి, ఈయనే న్యాయాధిపతి, ఈయనే రాజు, ఈయనే మెస్సయ్య, ఈయనే సర్వసృష్టికర్త, ఈయనే దేవుడు, ఈయనే మన కొరకు వచ్చిన ఒకే ఏకైక దేవుడని వాళ్ళు తెలుసుకోగానే వాళ్ళకు కూడా ఈ భయం పుట్టిందంట. అమ్మో, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడు. కానీ యేసేపు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు భయపడొద్దు, దేవుడు మీ చేత ఎందుకు ఇలా చేయించాడంటే, ఇప్పుడు వాళ్ళు చచ్చే స్థితిలో వచ్చారు. ఇక్కడికి తెలుసా? కరువు వచ్చి అప్పటికే 2 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు కరువు రాబోతుంది. 7 సంవత్సరాల కరువు అంటే ఆహారం లేక చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? యాయిరు కుమార్తె అన్నం లేక చచ్చింది. యాయిరు కుమార్తె ఆహారం లేక చనిపోయింది. ప్రభు అన్నాడు, లెక్కని కాస్త ఆహారం పెట్టండి అని. ఆమేన్. ఆహారం లేక ఆ దినమున ఎలీషా కాలంలో మనుషులు పీకు తిన్నారు. చిన్నపిల్లల్ని కూసు తినలేదా? చంటి పిల్లలు, పాలు ఇచ్చే పిల్లల్ని, ఈరోజు ఆమె పిల్లోడు, రేపు ఇయ్యాల పిల్లోడు కోసుకొని తినలేదా? ఆహారం యొక్క కరువు మనుషుల యొక్క ప్రాణాలను తీస్తుంది. ఆమేన్. అందుకే నేను చెప్తా, దేవుడు నీకు ఏ రూపంలో ఆహారం ఇచ్చినా దాన్ని వృధాగా పారేయొద్దు, గింజ కూడా పారేయొద్దు. ఆమేన్. వ్యర్థం చేయొద్దు. చాలా పోతే కొద్ది గిద్దెలు వండుకోవచ్చు, వండేసి తింటారేమో అనుకున్నామని అన్నీ నాశనం చేస్తే ఎట్లా? ఇజ్రాయేలీల కాలం చూస్తున్నాం, వారు చనిపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పంపబడ్డారంటే యేసేపు దగ్గర పంపబడ్డారు. దేవుడు ఆ సత్యాన్ని యేసేపుకు తెలియజేశాడు. వాళ్ళు భయపడుతుంటే అంటున్నాడు, యేసేపు అంటున్నాడు, సహోదరులారా మీరు భయపడొద్దు, మీరు కలత చెందొద్దు, మీ ప్రాణాలను కాపాడటానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మరలా మనం ఎస్తేరు దగ్గరికి వద్దాం. ఎస్తేరు ఇప్పుడు రాణి అయింది. బ్రెయిన్ చదవాలంటే చాలా టైం పట్టింది, కానీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయం చదవండి, తర్వాత 7వ అధ్యాయం కూడా చదవండి. ఓకే. ఇప్పుడు రాణి కోపం వచ్చింది. సహజంగా మనం ఏమనుకుంటున్నామంటే దానికి గర్వం వచ్చింది అని. కానీ కాదు, యూదుల ప్రాణములను కాపాడటానికి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఒక శత్రువు ఉన్నాడు, హమాన్ అనే ఒక శత్రువు ఉన్నాడు. వాడికి యూదులంటే పడదు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎప్పుడు యూదుల మీద ఒక గురి, యూదులందరిని చంపాలని వాడికి ఒక గురి ఉంది. ఆమేన్. సౌలు కాలంలోనే ఎదురు తిరిగిన వంశం అనేది.
ఆమేన్. ఆ వంశావళి సరే, సౌలు ఆడు తప్పు చేశాడు, ఒకడిని తెచ్చిపెట్టుకున్నాడు, పెరిగింది ఒక 4-5 ఇల్లు వాళ్ళ ఉండే ఊర్లో. వీడు రాజ్యంలో పనిచేసేవాడు. వీడు ఎక్కడి దాకా పేరు సంపాదించుకున్నాడంటే గుంటనక్కలాగా ఉండి రాజు యొక్క ఉంగరాన్ని స్వాధీనపరుచుకున్నాడు. రాజు యొక్క వెండి ఉంగరం, రాజు యొక్క ముద్ర కలిగిన ఆ వెండి ఉంగరం రాజు ఇచ్చి, ఆశ్వరోషేనా ఆయన ఏమన్నాడు అంటే, ఈ ముద్ర నీకు ఇవ్వబడింది, నీకేది అనుకూలమో చెయ్యి అన్నాడు. నీకేది అనుకూలమో. శత్రువు చేతికి తాళాలు దొరికినాయి అండి. దొంగోడి చేతికి తాళాలు వేస్తే ఏమంటాయి? వాడు అసలు ఎప్పుడైనా ఇల్లంతా నాది అనుకుంటాడు. అవునా? రైట్. మీ జాగ్రత్త, మీ దొంగల చేతి తాళాలు ఇవ్వమాకండి. నమ్మిచ్చేవాళ్ళు ఏముండవు ఇంట్లో, ఏం కనపడవు. ఒకసారి మనం నమ్మి తాళాలు ఇస్తాము, ఇంకంతే, ఏం కనపడవు ఇంట్లో. కనుక ఇప్పుడు దొంగోడి చేతికి రింగ్ ఇవ్వబడింది, రాజముద్ర ఇవ్వబడింది. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే రాజు తాకీతులు రాయించాడు. యూదులందరూ మరణించాలి, యూదులందరూ మనకు శత్రువులు, యూదులు అందరిని చంపేయాలని ఒక శిలాశాసనం రాపిచ్చాడు. ఈ వార్త ఎవరికి తెలిసింది? రాణికి తెలిసింది. ఎస్తేరు రాణికి తెలిసింది. సరే, రాణికి వాళ్ళ బాబాయ్ కబురు పంపాడు. ఎవరో మొర్దుకై కబురు పంపి, అమ్మా యూదుల మీదకి ఎలాంటి ప్రాణహాని వచ్చింది, మా ప్రాణం పోయే సమయం వచ్చింది, మరి దేవుడేను నిన్ను రాణి స్థానంలో కూర్చోబెట్టాడు, దేవుడు తీసుకెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు, నీవు చర్య తీసుకొని రాజుతో చెబుతావా సరి, లేకపోతే యూదుల ప్రాణాలు మా అందరి ప్రాణాలు పోతాయి. అప్పుడు రాణి ఏం చేసిందంటే కబురు పంపింది, బాబాయ్ నేను రాజును కలిసే 4 రోజులు అయ్యింది. ఇప్పుడు కాలం కాదు, ఆ కాలాలు వేరు. భార్య ఒక గదిలో ఉంటే, భర్త ఒక గదిలో ఉంటే వాళ్ళు కలుసుకోవడానికి ఎంతో కాలం పట్టేది. రాజును కలవాలంటే రాణి ఈరోజు ఏముంది, భార్య ఏమయ్యో రా వచ్చేస్తాడు. ఆ రోజు ఏవయ్యా పోవయ్యా లేవయ్యి. రాజు అంటే రాజే, భర్త అంటే భర్తే, యజమానుడు అంటే యజమాని. ఏడు తెచ్చేవాడు అవి కాదు. అటు రోడ్డు మీద కూర్చుంటాడు, లోపల నుంచి కేకేసిద్ది, ఇటు పరిగెత్తాలి ఏడు తెచ్చావా అనగానే కదా. కానీ ఆ కాలంలో అలా కాదు, రాజు భర్త అనుమతిస్తేనే భార్య వెళ్ళి భర్తతో మాట్లాడాలి. ఒక గౌరవం, అది ఒక విలువ. ఆమందరూ నేను కలిసే ఆయనతో మాట్లాడే 2 నెలలు 3 నెలలు అయ్యింది బాబాయ్. ఆయన దయదలిచి కనికరించితే తప్ప నేను ఆయన కలుసుకోవటానికి కుదరదు. అప్పుడేమన్నాడు తెలుసా మొద్దుకాయ, నువ్వు రాణి స్థానంలో కూర్చున్నావని విర్రవేం మాకు. యూదులకు సహాయం చేయడానికి ఆ స్థలములో నుంచి సహాయం రాకపోతే దేవుడు యూదులను రక్షించుకోవడానికి దేవుడికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో ఆయన వచ్చి మమ్మల్ని కాపాడుతాడు. కీడు మాకే కాదు, నీకు నీ తండ్రి ఇంటి వారికి కూడా వచ్చింది. అలాంటి శత్రువు ఉన్నాడు నీ రాజ్యంలో. అప్పుడు కళ్ళు తెరిసింది, అమ్మో మా ఇంటి మీద కూడా వస్తుందా. అప్పుడు ఏం చేసిందో తెలుసా, అందే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నేను గురువారం చెప్పిన వాక్యం ఏంటంటే ఉపవాస ప్రార్థన శక్తి గురించి మాట్లాడాను. నవంబర్ నెల వస్తుంది కనుక ఎంతమంది ఉపవాసాలు ఉంటారో, ఎంతమంది జయం పొందుకుంటారో. ఇప్పుడు రాజు దగ్గరికి వర్తమానం పంపింది, అది ఎలాగొడిన సమయం, కానీ త్యాగం చేసింది. త్యాగం చేసి, అయ్యా రాజా ఏమనుకోవద్దు, రావాల్సి వచ్చింది, ఒకవేళ తప్పు అయితే నాకు శిక్ష విధించాలి. రాజు అన్నాడు, ఏంటి ఎస్తేరు ఇలా వచ్చావు? ఏమి లేదు, మీతో ఒక చిన్న విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీరు ఆ విందుకు రావాలి. రాజు అన్నాడు, సరే తప్పకుండా వస్తా. ఆమన్నది, మీరు వస్తూ ఆ హామాను కూడా తీసుకురండి అమ్మాయి. ఆ ఉంగరం రాజముద్ర ధరించిన వీళ్ళ లోపల ఉప్పొంగుతున్నాడు. రాణి కూడా నన్ను గౌరవిస్తుంది, రాజు తర్వాత నేనే రాజు అని విర్రవీగుతున్నాడు. యేసు ప్రభు లేకపోతే యోధా గనక 30 వెండి నాణ్యాలకు అమ్మేశాను, ఇక తర్వాత నేనే ఇక్కడ శిష్యులందరిలో గొప్ప ధనవంతుడిని, నేనే వేయలేదు అనుకున్నాడు. అవునా? రైట్, ఓకే. ఇప్పుడు ఏమైంది, హామాను
యూదుల మీద శత్రువు. ఆ రాణి హామాను కూడా ఆహ్వానించింది. లోపలికి వచ్చిన తర్వాత విందు ఏర్పాట్లో మేము యూదులంటే కొనబడిన అమ్మివేయబడిన వారు, మేము బానిసలం, నీ దాసులం, మేము దాసురాండ్రము, మేము దాసులము, నువ్వు కనికరిస్తేనే మేము కనికరించబడతాం, లేకపోతే మా ప్రాణాలు పెద్ద లెక్కేమి కాదు. కానీ ఈ రోజున మా జాతి వారందరికీ చూడండి, మా జాతి వారందరూ ప్రాణాలు పోయే గడియ దగ్గరికి వచ్చింది. రాజు వెంటనే ఈ దుశ్చర్యకి పాల్పడిన వాడు ఎవడ ఎదవ అనగానే వెంటనే రాణి ఏలు చూపించి, వీడే ఈ హామానే ఆ దుశ్చర్యకు పాల్పడిన వాడు అనగానే రాజు కోపం వచ్చింది. ప్రజలా రాజుకి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. ద్రాక్ష తోటలోకి వెళ్ళి కొద్దిసేపు, మరి ఆయన ఏం చేశాడో తెలియదు, కొద్ది సమయం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ లోపల హామాన్ ఏం చేశాడంటే రాణి గదిలోకి వెళ్ళి రాణిని బ్రతిమలాడుకోవటం ప్రారంభించాడు. రాజు కోపం వచ్చిందని తెలిసిపోయింది, రాజు చంపేస్తాడని అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఏం చేశాడంటే రాజు తిరిగి వచ్చేసరికి రాణి గదిలో ఉన్నాడు. రాజుకి ఇంకా కోపం వచ్చింది. రాజు లేని సమయంలో రాణి కూర్చునే స్థలంలో వీడేం చేస్తున్నాడని కోపగించగానే వెంటనే బొట్లు వచ్చారు, ఆడు మొహం మీద గొడ్డేశారు, ముసుకేశారు, లాక్కెళ్ళిపోయి లోపల తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు యూదులు మొద్దుకై వారి జనాంగమంతా రక్షించబట్టానికి, వారి ప్రాణాలన్నీ కాపాడబట్టానికి దేవుడే ముందుగా ఎస్తేరుని వారి ప్రాణాలు కాపాడటానికి రాజ్యంలో తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తులో ఎలా కూర్చోబెట్టాడో, ఆమేన్. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గర వార్త వెళ్ళింది, నాయనా యోసేపు బ్రతికే ఉన్నాడు. కల గుర్తు పెట్టుకున్నాడు, కల గుర్తు పెట్టుకున్నాడా? యోసేపు బ్రతికే ఉన్నాడు అనగానే నీ కుమారుడు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పగానే ఇప్పుడు అతని హృదయం ఎలా ఉంటుందండి? చనిపోయాడు అనుకున్న కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఇతడు వృద్ధుడైపోయాడు, కళ్ళు సరిగ్గా కనబడటం లేదు, చేతులు వణుకుతూ ఉన్నాయి, అతని చేతిలో ఒక కర్ర ఉన్నది, కానీ హృదయం ఎలా ఉందంటే యవనస్తుల వల్లే గంతులేస్తుంది. ఇప్పుడు నేను ఆ కుమారుని కలుసుకోబోతున్నాను, ఇప్పుడు నేను అతని చేతులతో తాకబోతున్నాను, నేను అతనితో తిరిగి మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా అలాగే ఉండాలి. మన దేవుడు మనం కలుసుకోబోతున్నాం, ఆయన రాబోతున్నాడని తెలిసింది. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రవక్త ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మని ఈ కాలంలో మన కొరకు ఎందుకు పంపబడ్డాడో తెలుసా? ఎందుకొరకు ఆయన మన మధ్యకి రావాల్సి వచ్చిందో తెలుసా? యూదులను విడిచిపెట్టి రావటానికి కారణం ఏంటంటే అన్యుల యొక్క ప్రాణాలను రక్షించడానికి దేవుని యొక్క రాకడ రాకముందే పరిశుద్ధాత్మ ముందుగా మన కొరకు ఎక్కడకు పంపబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉగ్రత రాకమునిపే, కరువు రాకమునిపే, నాశనము రాకమునిపే, దేవుని యొక్క కోపము భూమి మీదకి రాకమునిపే అందులో మనం నశించకూడదని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఎస్తేరు రాజు దగ్గర ఎలాగా మొరబెట్టిందో, ఎలాగ విజ్ఞాపన చేసిందో, పరిశుద్ధాత్మ మన కొరకు అలాగే విజ్ఞాపన చేసి మనలను రక్షించటానికి దేవుడు ముందుగా మన ప్రాణాలను రక్షించటానికి పరిశుద్ధాత్మను మన మధ్యకు ముందుగా పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షిస్తున్నాడు. అందుకే ఈరోజు మనందరం ఎక్కడ ఉన్నాం? ఆయన ఒక్కొక్కరిని కాపాడుతున్నాడు, ఒక్కొక్కరిని రక్షించుకుంటున్నాడు, ఒక్కొక్క కుటుంబాన్ని తన యొద్దకు ఆయన చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దైవికమైన ప్రేమ. వాళ్ళు కంగారు పడ్డారు, సహోదరులు కంగారు పడ్డారు. వాళ్ళు అన్నారు, నాయనా ఈ దెబ్బలు ఎక్కడవి, ఈ గాయాలు ఎక్కడవి? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని ప్రేమతో మీరు చేశారు అంటలేదు. ఆయన అంటున్నాడు, నేను నా రక్త సంబంధి యొక్క ఇంట్లో ఉన్నప్పుడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము, జకరియా గ్రంథము 13వ అధ్యాయములో మనం ముగింపులోకి వెళ్తున్నాము. ఇంకా చాలా ఉందండి, కానీ కొన్ని విషయాలు. జకరియా 13వ అధ్యాయం 6వ వచనము. అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా
నాకు కలిగిన గాయములని చెప్పును. దేవుని స్తోత్రం. ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? అతడు వారిని ద్వేషించలేదు. వాళ్ళు కొట్టారు, గాయపరిచింది వాళ్ళే, గోతులో పడేసింది వాళ్ళే. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క దేవుని యొక్క ప్రేమతో తన సహోదరులను ప్రేమించి, ఆ గాయములు ఎక్కడ తగిలాయి, ఈ దెబ్బలు ఎందుకు తగిలాయి అన్నప్పుడు, నన్ను ప్రేమించు వారి యొక్క ఇంటిలో ఉన్నప్పుడు ఈ గాయాలు నాకు అయ్యాయని చెబుతూ వారిని ప్రేమిస్తానే ఉన్నాడు, కానీ వారిని ద్వేషించలేదు. దేవుని స్తోత్రములు. కానీ ఇప్పుడు ఒక సమయం వచ్చింది. ఏమిటి ఆ సమయం తెలుసా? యాకోబు కనానులో బయలుదేరాడు, యోసేపు ఐగుప్తులో బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. కనానులో యాకోబు బయలుదేరాడు, ఐగుప్తులో యోసేపు బయలుదేరాడు. యాకోబు బయలుదేరి వస్తా ఉన్నాడు రథాల మీద, కుమారుడు పంపిన రథాల మీద తండ్రి బయలుదేరి వస్తున్నాడు, సహోదరులు వస్తున్నారు. ఇటు చూస్తే యోసేపు తన రథం మీద వస్తున్నాడు. ఇద్దరు వచ్చారు. దిగిన తర్వాత ఆ యొక్క వృద్ధాప్యముతో ఉన్న తండ్రి తన కుమారుడు కలుసుకోబోతున్నాడు. అనేక సంవత్సరాల తర్వాత తన తండ్రిని కుమారుడు కలుసుకోబోతున్నాడు. కొద్ది సమయం తర్వాత వారిద్దరి దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కలయిక ఎలా ఉంటుందండి? ఆ కలయిక ఎలా ఉంటుందండి? ఆ 144,000 మంది సింహాసనం క్రింద ఉండి మొరబెడుతూ, నాదా నాదా మాకెప్పుడు విడుదల, మాకెప్పుడు విడుదల అని కన్నీరు కారుస్తున్న వారిని, ఇదిగో వేచి ఉండండి వేచి ఉండండి అని చెప్పి ఒక రోజున దేవుడు వారిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, వారికి విడుదలిచ్చినప్పుడు, ఆ 144,000 మంది యూదులు యేసును కలుసుకుంటున్నప్పుడు ఎలాగుంటుందో, ఇక్కడ యాకోబు యోసేపు కలుసుకునేటప్పుడు కూడా అలాగే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు తన కలను మరిచిపోలేదు. సూర్యుడు చంద్రుడు వచ్చి నాకు నమస్కారం చెప్పారు. ఆ స్థలములో దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చడంటారు. హల్లెలూయా. తన తండ్రిని ఇంటికి పంపలేదు, కానీ తిరిగి మరలా తన తండ్రిని తీసుకుని రాజ్యములకు వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చే ఆదివారం దేవుడు దేని గురించి మాట్లాడబోతున్నాడంటే, ఎందుకు దేవుడు యాకోబును మమ్రే దగ్గర ఉన్న స్థలములోకి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? యాకోబును, తన కుమారులను, తన సంతానాన్ని మమ్రే దగ్గర ఉన్న స్థలములోకి ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు? రెండవది, ఎందుకు దేవుడు మోషేను ఐగుప్తులోకి నడిపించాడు? దేవుడి విషయాలు వచ్చే ఆదివారం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, ఆయన మన ప్రాణాలను రక్షించటానికి, మన జీవాన్ని కాపాడటానికి, ప్రవక్త మాట్లాడుతున్నాడు, మన జీవాన్ని కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుని రాకడకు ముందుగా, అర్థమైందా? రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆ రాకడకు ముందుగా ఆయన తన కుమారుడిని పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. ఎందుకొరకంటే మన జీవాన్ని కాపాడటానికి. లేకపోతే లోకములో ఉన్న శత్రువు, లోకములో ఉన్న దుష్టుడు, లోకములో ఉన్న పాపము మనల్ని చంపి మనల్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ వాక్యము చేత మనల్ని ఆకర్షించి, ఆమేన్ హల్లెలూయా, దైవికమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మన కుటుంబాలను రక్షించటానికి రాకడకు ముందుగా పరిశుద్ధాత్మ మన కొరకు, మన ప్రాణాలను కాపాడుట కొరకు పంపబడింది. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం చూస్తున్నాం, యూదులందరూ చనిపోవాలి, కానీ వాళ్ళందరూ చనిపోవటానికి ముందుగా దేవుడు ఎస్తేరుని తీసుకెళ్లి కోటలో కూర్చోబెట్టాడు. నిజముగా ఇశ్రాయేలీలందరూ కరువు 5 సంవత్సరాలు కరువు, వాళ్ళు చనిపోవాలి. కానీ చనిపోవటానికి ముందుగా దేవుడు యోసేపును తీసుకెళ్లి ఐగుప్తులో కూర్చోబెట్టాడు. ఆమేన్. మనమందరం చనిపోవటానికి ముందుగా పరిశుద్ధాత్మను తీసుకొచ్చి మన మధ్య కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నిజంగా మనం ఎంత ధన్యులమంటే, మనము దేవుని ప్రణాళికలో ఉన్నాము కనుకే మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమి నీ పాద పీఠం ఈ సృష్టి నీ చేతి పనియే పరిశుద్ధ సింహాసనం హల్లెలూయా 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 మార్గమును సత్యమును జీవమునై యున్న మా దేవా ఆమేన్. నా హృదయమే నీ ఆలయము నాలోన వసించు ప్రభువా ఆమేన్. నా హృదయ ఆలయము నాలోన సోదరుడు మాథ్యూ ముందుకు వచ్చి ప్రార్థన చేయగలరు. పరిశుద్ధ సింహాసనం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన తర్వాత మన మధ్య సహోదరుడు సంపత్ ఉన్నాడు. కానుక పాట పాడుచున్నప్పుడు మన దేవునికి కానుక సమర్పించుకున్న ప్రార్థన పూర్వకంగా విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మన ఎలాంటి ప్రణాళిక నిజంగా మనలోకి రావడానికి యూదులకు గురుడితనం కలగజేశాడు అంటే ఎంత గొప్ప ధన్యత. ఓ నిజముగా యూదులను రక్షించటానికి వస్తికీకి గురుడితనం కలగజేశాడంటే అది ఎంత గొప్ప ధన్యత. ఓ నిజముగా ఈ దినమందు యోసేపు ఐగుప్తులోకి వెళ్ళటానికి యాకోబు యొక్క కుమారులకు గురుడితనాన్ని కలగజేశాడు అంటే అది నిజముగా ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మన ప్రాణాలను రక్షించటానికి పరిశుద్ధాత్మ మన కొరకు ముందుగా పంపబడింది. ప్రార్థన పూర్వ కొద్ది నిమిషాలు ఆమేన్. ఆయన ప్రేమ ఎలా కొలవగలం అనేది ఆమేన్. నిజంగా ఈ ఒక సమయంలో దేవుడు సేవకుల ద్వారా మాట్లాడే రీతిగా ప్రార్థన కోరుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధ యెహోవా విలువైన అద్భుతములు చేయని దేవుడా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభువా. మనిషిగా వెంటనే నమ్మదగిన దేవుడు ఆమేన్. నువ్వు బలవంతుడైన దేవుడు ప్రభువా. ఆయన నిజంగా అది ఆ దేవుడు ఇశ్రాయేలును రక్షించడం కొరకు మనిషిగా యోసేపును ప్రభువా ఆ గుండెలో పెట్టిన దేవుడు ప్రభువా. మనిషిగా ఆయన యాకోబు సంతతి ఐగుప్తులోకి నడిపించబడడం కొరకే కార్యం చేస్తామని ఆ శ్రమలు ప్రభువాన్ని ప్రజలు రక్షించడం కొరకే ప్రభువా మనిషికి మాట్లాడిన దేవుడు ప్రభువా. మనిషిగా ఈ ప్రజలను ప్రభా గుడితనం చేసి ఈ అన్ని వాళ్ళు ప్రేమించిన దేవుడు ప్రభువా. ఆమేన్. ఈ అన్ని వాళ్ళు రక్షించబడాలని నీ ప్రజలు గుడితనం కాగజేయాలి ప్రభువా. yes నీ ప్రణాళిక నీ ప్రభువా ఎందరూ ప్రేమించిన దేవుడు అయ్యా. yes jesus ఒక దినం మేము దేశించబడ్డాం కానీ ఈ గడికి మేము ప్రేమించబడ్డాం అనేది ఆమేన్ ఆమేన్. ఒక దినం ఆంటీలో శేషం లేకుండా ప్రభువాన్ని సమాలించిన దేవుడు ప్రభువా. మరి నీ కృప ఎంత గొప్పది ప్రభువా. ఈ దినం కానీ రక్షణ అన్నిలో ఉండాలి నా ప్రభువా. ఆమేన్. మా కొరకే ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువా. yes స్తోత్రములయ్యా. ఈ సొంత కమ్మడానికి కూడా మమ్ములను కట్టిన దేవుడు నీ జీవము మానవుని పెట్టిన దేవుడు కదా ప్రభువా. ఆమేన్ ఆమేన్. నిజంగా ఈ గడికి మాకు సంపూర్ణ ప్రవక్త బట్టి వందనాలు. స్తోత్రం. ప్రవక్త బట్టి స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. ఎన్నో దాయమైన విషయాలు మా కొరకు వెలిగిస్తున్న దేవుడు ప్రభువా. ఆమేన్. నిజంగా మనుషులకు అర్థం కాదు కానీ ప్రభువా నిజంగా నీ బతుకు మాత్రమే అర్థమైన రీతిలో మాట్లాడుతున్న దేవుడు. ఆమేన్. స్తుతులు స్తోత్రములయ్యా.
నిజంగా ఈ వధువుని ఎంతో ప్రేమించిన దేవుడు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. బలపరచండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా ప్రభు రాబో కాలంలో నీ నామ కనుక కొరకు, నీ నామ మహిమ కొరకు, రేపు లక్షల కొరకు ప్రభు పాత్రగా వాడబడే పాత్రగా వాడుకోవాలి సహాయం తెలుసుకొని నిజంగా పగల మేఘస్తంభాలు రాత్రి అగ్నిస్తంభాలు ఆయన నిలబడి ఆ బలిష్టమైన దూతగా ఉన్నాయి దేవా. ఎదుర్కొన్న సహాయం చేసేవాడు ఇప్పుడు బలపరచమని ఈ దినం మీ మధ్య స్తోత్రం చెల్లించుకుంటూ ఒక యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సంపత్